మాట్లాడుతూ ఉంటారు. ఇటు గూగుల్లో మీరు సెర్చ్ చేయండి, లేదా చరిత్రను ఆధారం చేసుకుని చరిత్రను ఒకవేళ పరిశీలిస్తే నిజానికి హిందూ మతం అనేది క్రీస్తుకు పూర్వం 2500 సంవత్సరాల క్రితం నుండి మాత్రమే ఇది ఉంది అని కొన్ని లెక్కల ప్రకారంగా చెప్పొచ్చు. ఇది చరిత్ర చెబుతున్న నిజం. అయితే దీన్ని బలపరుస్తూ ఎందరో పండితులు వారి మాటల్లో కానీ వారి రాతల్లో కానీ ఇప్పటికీ హిందూ మతం అనేది ఏర్పడి కేవలం 5000 సంవత్సరాలు సుమారు అని మాట్లాడుతూ ఉంటారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ హైందవ శంకారావంలో ఒక స్వామీజీ ఎవరో మాట్లాడుతూ ఏమన్నాడు ఒకసారి ఆ మాటలు కూడా మనం విందాం. ఒకసారి మీరు వినగలిగితే అతడు మాట్లాడినది వాస్తవమే అనిపించింది నాకు. ఇప్పటికీ 5125 సంవత్సరాలు మన సింధు సంస్కృతికి, ఇప్పటికీ 5125 సంవత్సరాలు మన సింధు సంస్కృతికి. అటువంటి హిందువులందరూ కూడా హిందూ దేశానికి వస్తే చాలు, ఇక్కడ ఒక దేవలోకము అనేటువంటిది ఇప్పటికీ కూడా ఎంతో మంది యూరోపియన్స్ చెప్తూ ఉంటారు. అటువంటి హిందూ రాష్ట్రంలో మనమంతా పుట్టామంటే మన భాగ్యం అత్యంత అద్భుతమైనటువంటి భాగ్యం. మనమంతా హిందువులము, దైవ భక్తులు. మనమందరూ కూడా ఆ జనమేజయుడు అయిన తర్వాత మనమందరూ కూడా ఈ ఒక లెక్క మనకు 5125 సంవత్సరాలు. మనకు ఉగాది అంటేనే మనకి అదే హ్యాపీ న్యూ ఇయర్. మనకు 5125 సంవత్సరాలు. మనకు ఉగాది అంటేనే మనకి అదే హ్యాపీ న్యూ ఇయర్. మనకు సింధు సంస్కృతి ఏర్పడి 5125 సంవత్సరాలు అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. అవును, నిజం. హిందూ మతం ఏర్పడి హిందూ సంస్కృతి ప్రారంభమై నేటికి 5000 సంవత్సరాలు పైబడి తప్ప ఇది లక్షల సంవత్సరాల నాటి ధర్మం కాదని, సనాతనమైనదో పురాతనమైనదో కాదని, అన్ని మతాల వలె హిందూ ధర్మం కూడా ఏర్పడిందని మనం ఆలోచించాలి.